అమెరికాకి బై బై చెప్పాల్సిన పరిస్థితి అందరిది కూడా తప్పని పరిస్థితి వస్తుంది. H1B వీసాల రెగ్యులరైజ్ కావాలన్నా సరే మీ దేశాలకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ప్రాసెస్ చేసుకుని మీకు వస్తే రండి అంటున్నారు. అంటే రానియకుండా అక్కడ ఉన్న కంపెనీలతో ఎట్లాగో చేస్తున్నారు. ఇప్పుడు 2,00,000 మంది భారతీయుల ఉద్యోగాలు ఆల్రెడీ అక్కడ పోయి ఉన్నాయి. అట్లాంటి సీరియస్ సిచ్యుయేషన్ చూస్తున్నాం. ఇప్పుడు ట్రంప్ తాజాగా ఇంకొక నిషేధం పెట్టాడు. అయితే ఇది అలాంటిది కాదు. విదేశీయులు ఎవరైతే సౌత్ సూడాన్, కాంగో, ఉగాండా నుంచి వచ్చేటటువంటి వాళ్ళని అమెరికాలోకి రాకుండా 21 రోజుల పాటు నిషేధం విధించారు. ఎందుకంటే ఎబోలా కారణంగా. ఎబోలా అక్కడ వ్యాప్తి చెంది వందలాది మంది చనిపోతున్నారు. ఆ చనిపోతున్న దేశాల నుండి ఇక్కడికి వస్తే కరోనా టైప్లో స్ప్రెడ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఆపాలన్నటువంటిది నిర్ణయించారు. 21 రోజుల పాటు వాళ్ళని బ్లాక్ చేస్తూ వీసాలని ఆపివేయాలని నిర్ణయించారు. వీసాలు ఉన్నా రానియకూడదని నిర్ణయించారు.